హరే రామ హరే కృష్ణ. ఈ వీడియోలో రామాయణంలో భరతుడు ఎవరని తెలుసుకుంటాం. భరతుడు శ్రీరామచంద్రమూర్తికి తమ్ముడు, దశరథ మహారాజు మరియు కైకేయికి కుమారుడు. భరతుడు శ్రీరాముడిపై ఎప్పుడు ప్రేమగా ఉండేవారు. ఒకరోజు భరతుడు రాముడు కలిసి ఆటలు ఆడుతున్నప్పుడు ఆ ఆటల్లో రాముడు ఓడిపోయారు, భరతుడు గెలిచారు. వెంటనే రాముడు వెళ్ళి కౌసల్య గారు ఒడిలో పడుకున్నారు. భరతుడు కైకేయి ఒడిలో చాలా బాధతో పడుకున్నారు. అప్పుడు కైకేయి అడిగింది, భరత, ఎందుకు బాధగా ఉన్నావు? ఆటల్లో నువ్వే కదా గెలిచావు. అప్పుడు భరతుడు అన్నారు, అవునమ్మా, నేనే గెలిచాను, కానీ అన్నయ్య ఓడిపోయారు, అందుకే నాకు చాలా బాధగా ఉంది అని అన్నారు. భరతుడుకు తన అన్న రాముడు మీద చాలా ప్రియం, అందుకే మన ఈసీజీ కార్డ్స్లో భరతుడికి పాజిటివ్ సింబల్ ఇచ్చినాము. ఒకప్పుడు దశరథ మహారాజుతో కైకేయి 2 వరాలు కోరింది. ఒక వరం ఏమిటంటే రాముడిని అడవికి పంపమని, రెండో వరం భరతుడికి రాజ్యం ఇవ్వాలని కోరింది. ఆ సమయంలో భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యలో లేదు. ఇద్దరు అయోధ్యకు తిరిగవచ్చి జరిగిన విషయమంతా తెలిసి బాధపడ్డారు. భరతుడు శత్రుఘ్నుడితో అంతా తలకిందలుగా మారింది అని చెప్పారు. అప్పుడు శత్రుఘ్నుడు భరతుడి దగ్గర, అన్నా, ఇప్పుడు జరిగిన దానికి అన్నిటికీ మంత్రానే కారణం అయ్యుంటుందని చెప్పారు. కానీ భరతుడు చెప్తాడు, శత్రుఘ్న, నువ్వు చెప్పేది తప్పు. మంత్ర ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వారిని వదిలి తప్పు చేయని వారిపై ఎందుకు కోపడుతున్నావు అని అడిగారు. దానికి శత్రుఘ్నుడు, అవునన్నయ్య, మంత్ర ఏం తప్పు చేయలేదు. మంత్ర ఇలా చెప్పినా కూడా కైకేయి అమ్మగారు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకున్నారు? దీనికంత కారణం కైకేయి అమ్మగారే అని చెప్తున్నాడు. దానికి భరతుడు మళ్ళీ అన్నారు, ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను శత్రుఘ్న, తప్పు చేసిన వారిని వదిలి తప్పు చేయని వారిపై ఎందుకు కోపడుతున్నావు అని అడిగారు. అప్పుడు శత్రుఘ్నుడు అన్నాడు, అన్నయ్య, అవును, కానీ కైకేయి అమ్మగారు ఇలా చెప్పినా కూడా మన తండ్రి దశరథ మహారాజు ఎందుకు ఇలా నిర్ణయం తీసుకోవాలి? దీనికంతా కారణం మన తండ్రి దశరథ మహారాజు అని కోపంగా చెప్పినాడు. తిరిగి భరతుడు చెప్పిందే చెప్పినాడు, తప్పు చేసిన వారిని వదిలి తప్పు చేయని వారిపై ఎందుకు కోపడుతున్నావు అని అడిగారు. అప్పుడు శత్రుఘ్నుడు, అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, అసలు తప్పు రాముడిదే. తల్లిదండ్రులు చెప్పారని అన్నయ్య ఎందుకు అడవికి వెళ్ళాలి? అతను తన హక్కుని నిలబెట్టుకోవాలి కదా, అందుకే నాకు రాముడు అన్నగారిపై కోపం వస్తుంది. దానికి కూడా భరతుడు అన్నాడు, శత్రుఘ్న, ఇప్పటికీ నువ్వు అదే చేస్తున్నావు, అదే చెప్తున్నావు, తప్పు చేసిన వారిని వదిలి తప్పు చెయ్యని వారిపై ఎందుకు కోపపడుతున్నావు అని అడిగాడు. అప్పుడు శత్రుఘ్నుడికి ఏమీ అర్థం కాలేదు. అన్నా, అప్పుడు తప్పు చేసిన వారు ఎవరు అని భరతుడి దగ్గర అడిగారు. అప్పుడు భరతుడు చెప్పినాడు, శత్రుఘ్న, తప్పు చేసిన వాడు నేనే. నేను బతికి ఉండాను కాబట్టి మా అమ్మగారు ఇలా వరం అడిగింది. నేను బతికి ఉండాను కదా, అది ఏ పెద్ద తప్పు. నేను మాత్రం జీవించలేక ఉంటే మా అమ్మ ఇలా వరం అడిగేదా? మన నాన్నగారు ఆ వరంని ఇచ్చేవారా? మన అన్నగారు అడవికి వెళ్ళేవారా? దీని అన్నిటికీ కారణం నేనే. నేను బతికి ఉండటమే కారణం. చూసారా, భరతుడికి ఇలాంటి మాట చెప్పడానికి ఎంత గొప్ప మనసు కావాలో అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రోజులో తప్పు చేసిన వారిపై నిందలు వేస్తున్న సమయంలో భరతుడు తనపై తప్పు లేనపోయినా కూడా ఎవ్వరినీ బాధ పెట్టకుండా అన్ని తప్పులను తన మీదే వేసుకున్నారు. అలాంటి మహానుభావుడైన భరతుడిని గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండే లింక్ని తప్పకుండా చూడండి. హరే రామ హరే కృష్ణ.